హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా వీరు వ్లాగ్స్. ఈరోజు వినాయకునికి ఇష్టమైన గరిక తీసుకొని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చేద్దాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గరికని చిన్ని కట్టలుగా కట్టుకొని టాపు బాటము ఈక్వల్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ కార్డ్బోర్డ్ నుంచి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గరికనైతే పిన్ చేసుకోవాలి. పైన వచ్చేసి 3 మామిడాకులు పెట్టి అయితే పిన్ చేశాను. నెక్స్ట్ మందార పువ్వులు తీసుకొని రెమ్మలు అయితే విడివిడిగా చేసుకొని డబుల్ స్టెప్ స్టిక్కర్ అయితే వేసి ఈ రెమ్మల వాటికి రౌండ్ షేప్లో అయితే స్టిక్ చేసుకోవాలి. అలాగే మిడిల్లో కూడా స్టిక్ చేసుకోవాలి. పైన వచ్చేసి చామంతి పువ్వులతో అయితే స్టిక్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా గరికతో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ పీట పెట్టుకొని దాని మీద క్లాత్ వేసి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ పెట్టి మన బుజ్జి వినాయకుడిని అయితే పెట్టుకొని ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశాను. మనకి ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్గా అయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకోవచ్చు ఈ వినాయక చవితికి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.